ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నూతనంగా నిర్మించిన గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదన్నారు. ఆర్థిక వెసులుబాటుని బట్టి ప్రతి ఆసుపత్రికి పెండింగ్ బిల్లులు కూడా చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి తెలిపారు. మీ సేవ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటాము. అదేవిధంగా ఈ ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ప్రోత్సహించింది. మంచి హాస్పిటల్, మంచి సర్వీస్ చేసే, ప్రజల సర్వే చేసే హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం అనారోగ్య పని చేసింది. ఎక్కడ కూడా ఒక సీఎం రిలీఫ్ పని ఇవ్వకుండా మా ప్రభుత్వం అయితే ఆరోగ్యశ్రీని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇవాళ కాలంలో రకరకాల జబ్బులతో చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. అందుకే గడిచిన 7 నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. దాంతోపాటు మీ సేవ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి దేవుడిని కోరుకుంటాము. అదేవిధంగా ఈ